హాయ్, వెల్కమ్ టు అగ్రికల్చర్ 369 ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఫామ్ హౌస్కి వచ్చానండి. ఇదంతా మన ఫామ్ హౌస్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నేను ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి ఇలాగ వెళ్తుంటాను ఫామ్ హౌస్కి. ఇలా వెళ్ళి ప్రతిరోజు మార్నింగ్ ఇలాగ ఫామ్ హౌస్ తాలూకా ఇదంతా క్లీన్ చేస్తాను. ఎందుకంటే నాకు అది చాలా సరదా. నేను జాబ్ చేసి సండే టైంలో కూడా ఖాళీగా ఉండే టైంలో కూడా ఇలా వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంటాం. మన పని మనం చేసుకోవడంలో తప్పేమని చెప్పండి. మన ఫామ్ హౌస్లో ఒక ఆవు దూడ ఉంటుంది. ఈ మధ్యన ఆవు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నేనని ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా క్లీన్ చేస్తుంటాను సరదాగాను ఫామ్ హౌస్లో. అలా క్లీన్ చేసి అదంతా ఒక దగ్గర పోయి ఒక చెక్కల కంపోస్ట్ ఎరువులా తయారు చేసి మన పొలాలకి యూజ్ చేస్తుంటాం. అది అదంతా మన ఫామ్ హౌస్లో ఈ మధ్యన కింద ఫ్లోర్ కూడా చేయించాను. ఇలా మట్టిలా ఉండేది, అంతా నీట్గా ఫ్లోర్ చేయించాక ఇది మన ఫామ్ హౌస్లో ఆవుకి మేత పెడతాం. ఎర్లీ మార్నింగ్ తవుడు, గోధుమ పొట్టు, తర్వాత శనగబొత్తుతో అలా ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా మేత పెడతాను. మేత పెట్టిన తర్వాత బయట కట్టాక దానికి దానా పెడదాం. ఇదంతా వరిగడ్డి మందేనండి. ఇది దానా వరిగడ్డ వేస్తాను. మన దగ్గర ఇదేం లేదు, పచ్చగడ్డి. ఈ మధ్యన ఫామ్ హౌస్లో సరదాగా తీసుకున్నాను కదా ఆవులు, ఈ మధ్యన పచ్చగడ్డి ఒక 1/2 ఎకరాలో వేద్దామని చూస్తున్నాను. ఇది దాని తాలూకు దూడండి, మగదయ్యని. ఇది మా ఇంకొక ఇది చిన్నాన్న గారు, ఇది మంది. రోజుకి మా చిన్నాన్న గారే, ఆయన వాళ్ళది జెర్సీ ఆవు అనుకుంటాను. ఆయన ప్రతిరోజు దాన్ని అలా క్లీన్ చేస్తుంటారు. దానికి ధాన్యంతో కూడా మన ఆవుకి ఇలా మేత వరి ఉండి కంకులు ఉన్న చేత మనం మిల్లాడిపించి దాన్ని దానాన్ని అలా చేస్తాం. శాశ్వత వచ్చేది మా అబ్బాయి సరదాగా ఫామ్ హౌస్ ఎవ్రీ సండే వెళ్దాం లేదంటే అలా పట్టుకొని వస్తాం. దానికి ధాన్యం కూడా ఉడకబెట్టేయడం వల్ల రోజుకి ఒక పూటకి 4 లీటర్లు పాలు ఇస్తుంది. ఇలా 4 లీటర్లు మనం 1 లీటర్ మార్నింగ్ లీటరు, ఈవినింగ్ లీటర్ ఉంచుకొని మిగతాది పాలవాడి కమ్మిస్తుంటాం. ఇది మా అమ్మగారండి. ఈ మన ఫామ్ హౌస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్యన కోళ్ళు కూడా పెద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి మన ఆవు కోసం రెడీ చేస్తున్నాం దానా. ఇదంతా కంకులు ఆడబెట్టి ఇలాగ ఉడకబెట్టాక మార్నింగ్ ప్లస్ ఈవినింగ్కి వేస్తుంటాం. ఇలాగ ఉడికాక మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.